ఒక స్టార్ హీరో, కోట్లాది మంది అభిమానుల గుండెల్లో దేవుడిలా బ్రతికిన మనిషి చివరికి బాత్రూంలో ఒంటరిగా పడిపోయి చనిపోయాడంటే నమ్మగలరా? అసలు ఆ చివరి 30 నిమిషాల్లో ఏం జరిగింది తెలుసుకుంటే గూస్ బంప్స్ రావడం ఖాయం గైస్. సినిమాల్లో హీరోలకి క్లైమాక్స్ ఉంటది, కానీ కొన్ని లెజెండ్స్ లైఫ్లకొచ్చే క్లైమాక్స్ మాత్రం మనసుని బద్దలు కొడతది బాస్. హాయ్ గైస్, ఇవాళ మనం మాట్లాడుకోబోయేది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక టైంలో అమ్మాయిల కలల రాజు, ఫ్యామిలీ ఆడియన్స్ దేవుడు, లేడీస్ సూపర్ స్టార్ మన శోభన్ బాబు గారి గురించి. అసలు ఆయన చనిపోయే ముందు ఆ ఇంట్లో ఏం జరిగింది, ఎందుకు అంత పెద్ద స్టార్ చివరి రోజులలో చాలా సైలెంట్ అయిపోయారు, ఇంకా బాత్రూంలో జారిపడే ముందు జరిగిన ఆ చిన్న సంఘటన ఏంటి, ఇవాళ మొత్తం డీటెయిల్స్గా మాట్లాడుకుందాం. అసలు శోభన్ బాబు అంటే అప్పట్లో ఓ రేంజ్ క్రేజ్ గైస్. ఇప్పుడేమో హీరోలు జిమ్ బాడీ, సిక్స్ ప్యాక్ అంటూ తిరుగుతుంటారు, కానీ అప్పట్లో ఒక నవ్వుతోనే లేడీస్ హార్ట్ బీట్ పెంచిన హీరో శోభన్ బాబు. మన ఊర్లో చెప్పాలంటే పల్లెటూరి పండుగకి కొత్త చీర వేసుకున్న అత్తల ఎగ్జైట్మెంట్ ఎంతుంటదో శోభన్ బాబు సినిమా రిలీజ్ రోజున థియేటర్ దగ్గర ఆడవాళ్ల హడావిడి అంతకంటే ఎక్కువ ఉండేది బాస్. ఆ టైంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణంరాజు లాంటి పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ విషయంలో శోభన్ బాబు వేరే లెవెల్. ముఖ్యంగా ఆయన డ్రెస్సింగ్ స్టైల్, మాట్లాడే తీరు, స్మైల్, అబ్బా ఇప్పటి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో స్లో మోషన్ ఎడిట్ వేస్తే కూడా వైరల్ అయిపోతాడనిపిస్తుంది. కానీ గైస్, బయట అంత గ్లామరస్ లైఫ్ ఉన్నా పర్సనల్ లైఫ్ మాత్రం చాలాసార్లు చాలా లోన్లీగా ఉండేదని చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ తర్వాత చెప్పిన మాట. ఇక అసలు విషయమేంటంటే 2008 మార్చ్ 20 ఆ రోజు సాధారణ రోజే, ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేదు, బయటకు కూడా వెళ్లారు, కొందరు తెలిసిన వాళ్లతో మాట్లాడారు, ఇంటికి వచ్చాక కూడా నార్మల్గానే ఉన్నారట. కానీ డెస్టినీ అనేది మనిషికి ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్ ఇస్తుందో ఎవరికీ తెలియదు గైస్. అంటే మనం ఒక్క 5 నిమిషాల్లో వస్తా అని బాత్రూంకి వెళ్లి లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయిన ఘటన ఇది. ఆ రోజు సాయంత్రం సమయంలో శోభన్ బాబు బాత్రూంలోకి వెళ్లారట. కొంతసేపు బయటకు రాలేదు. మొదట్లో ఇంట్లో వాళ్లు పెద్దగా పట్టించుకోలేదట, ఎందుకంటే ఆయనకు ప్రైవసీ అంటే చాలా ఇష్టం, అన్నెసెసరీ డిస్టర్బ్ చేయొద్దని కూడా చాలాసార్లు చెప్పేవారట. కానీ టైం గడుస్తూనే ఉంది, బయటకు రావడం లేదు. ఇంట్లో వాళ్లకు టెన్షన్ మొదలైంది. డోర్ తట్టారు, రెస్పాన్స్ లేదు. మళ్లీ గట్టిగా పిలిచారు, అయినా సైలెన్స్. ఇక్కడే సీన్ మొత్తం హారర్ సినిమా వైబ్లోకి వెళ్లిపోయింది గైస్. అరుంధతి సినిమాలో డోర్ స్లోగా తెరుచుకున్న ఫీలింగ్ అన్నమాట. చివరికి డోర్ బ్రేక్ చేసి లోపలికి వెళ్లి చూడగా శోభన్ బాబు కింద పడిపోయి ఉన్నారట. అప్పటికే ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని చెబుతారు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లినా డాక్టర్స్ ఆయనను కాపాడలేకపోయారు. రిపోర్ట్స్ ప్రకారం బాత్రూంలో జారిపడడంతో హెడ్ ఇంజురీ అయ్యిందని, అదే మేజర్ కారణమయ్యిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇక్కడ చాలా మందికి తెలియని విషయమేంటంటే శోభన్ బాబు చివరి రోజులలో చాలా సైలెంట్ లైఫ్ గడిపారట. ఇండస్ట్రీ ఈవెంట్స్కి రావడం తగ్గించారు, పబ్లిక్ అపియరెన్సెస్ ఆల్మోస్ట్ జీరో. ఎందుకంటే ఆయనకి ఒక ఫిలాసఫీ ఉండేది, మనిషి ఫేమ్ పీక్లో ఉన్నప్పుడే జనాలు గుర్తించుకోవాలి, వృద్ధాప్యంలో సింపతి కోసం కాదు అని. అది వింటేనే గూస్ బంప్స్ వస్తాయి బాస్. ఇప్పుడు కొందరు హీరోలు ఒక్క టీజర్ కోసం 48 ఇంటర్వ్యూస్ ఇస్తారు, కానీ శోభన్ బాబు మాత్రం పీక్ స్టార్డంలోనే స్లోగా బయట ప్రపంచం నుంచి దూరమయ్యారు. ఇంకా ఫన్నీ విషయమేంటంటే ఆయన బ్యూటీ సీక్రెట్స్ గురించి అప్పట్లో ఇండస్ట్రీలో చాలానే స్టోరీస్ ఉండేవి. శోభన్ బాబు రైస్ తినరట, స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతారట అని. ఇప్పటి ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ చూస్తే అన్నా మా కాంటెంట్ అప్పుడే కాపీ కొట్టేశాడే అనుకునేలా ఉండేది. మరి ఇంకో ఇమోషనల్ విషయమేంటంటే ఆయన చనిపోయిన వార్త బయటకు వచ్చినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ లిటరలీ షాక్ అయ్యారట. ఎందుకంటే చాలా మందికి ఆయన సిక్కని కూడా తెలియదు. సడన్ గా వచ్చిన ఆ న్యూస్ అప్పట్లో తెలుగు స్టేట్స్ మొత్తాన్ని షేక్ చేసింది. అంటే నిజంగా చెప్పాలంటే ఒక యుగం ముగిసిపోయిన రోజు అని చాలా మంది ఫీల్ అయ్యారు. ఇంకా ఇప్పటికీ యూట్యూబ్లో ఆయన ఓల్డ్ సాంగ్స్ లేదా మూవీ క్లిప్స్ వస్తే కమెంట్స్లో ఒక్క మాట మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది, ఇలాంటి పర్సనాలిటీ మళ్లీ పుట్టదు అని. అది నిజమే కూడా గైస్. ఎందుకంటే హీరోలు చాలా మంది వస్తారు, కానీ క్లాస్, గ్రేస్, రెస్పెక్ట్, డిగ్నిటీ అన్నీ కలిపి ఒక మనిషిలో ఉండడం చాలా రేర్. అసలు జీవితంలో ఎంత పెద్ద స్టార్ అయినా చివరికి లైఫ్ అనేది ఎంత అన్ప్రెడిక్టబుల్ అనేది శోభన్ బాబు గారి కథ మళ్లీ గుర్తు చేస్తుంది. మనిషి బయట ఎంత స్ట్రాంగ్గా కనిపించినా ఒక్క చిన్న యాక్సిడెంట్ చాలురా బాస్, అంతా మారిపోతుంది. ఇంకా ఇప్పుడు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఒక మాట అంటుంటారు, శోభన్ బాబు గారు ఇంకొన్ని సంవత్సరాలు బ్రతికుంటే బాగుండేది అని. మరి మీకు శోభన్ బాబు గారి ఏ సినిమా అంటే ఎక్కువ ఇష్టం? ఇంకా ఆయనలాంటి క్లాసీ హీరో ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారా లేదా? మీకేమనిపిస్తుంది కింద కమెంట్ చేయండి.
సో గైస్, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బై.